సత్యవాక్యంతో మమ్మల్ని ఇంకా నడిపించమని, మా హృదయాలని వాక్యంతో నింపితండి ప్రభావ. మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపడి అనేక మందికి బాధ్యకరంగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన జీవితంలో కొన్ని కార్యాలు జరగవండి. మనం ప్రార్థన చేస్తాం, మనం ఎంతగానో దేవుణ్ణి అడుగుతాం, అన్నీ చేస్తాం. కాకపోతే మన జీవితంలో కొన్ని కార్యాలు జరగవన్నమాట. మనం అనుకుంటాం ఇది జరగాల, నేను ఇది ప్రార్థన చేస్తానంటే ఇది జరగాలని అనుకుంటాం. కాకపోతే మనం ఏంటంటే విశ్వాసం అనేది మనం లేకుండా కొన్ని సార్లు మనం ఏమైపోతామంటే అవిశ్వాసంతో వెనకడుగైతూ వస్తూ ఉంటామాట. అందుకనే విశ్వాసం మనలో లేదు కాబట్టి మనం చేయాలనుకున్న కార్యాలు జరగవు. ఎందుకంటే విశ్వాసం మనలో ఉండదు, దేవుని పట్ల నమ్మకం ఉండదు, దేవుని పట్ల విశ్వాసం ఉండదు, దేవుని పట్ల నిరీక్షణ మనకి ఏది ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఏది ఉండదు. అందుకు మన పట్ల ఏమవుతుందంటే కొన్ని కార్యాలు లేట్ అవుతాయి అన్నమాట, జరగవు. కొన్ని కార్యాలు మన బాధను చూసి తప్పగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మనంతటా మనం ప్రార్థన చేయగానే, విశ్వాసం కలిగి ప్రార్థన చేయగానే జరిగే కార్యాలంటూ చాలా తక్కువ మన జీవితంలో. ఎందుకంటే మనకి ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండదు, మన ప్రార్థన దేవుడు అంటాడు లేదో అనేసి డౌట్ తోటి మన తోటి విశ్వాసాలను లేదంటే మన తోటి దైవజనులను వాళ్ళతో మనం ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకుని ఎన్ని చేయించుకోండి, అది మంచిదే. కాకపోతే మన పట్ల కూడా, మన ప్రార్థనలు కూడా మనకు విశ్వాసం ఉండాలా. కాకపోతే చాలా మన క్రైస్తవ జీవితంలో చాలా మంది కూడా అది అయితే ఉండదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే లోకాసు వార్త 9వ అధ్యాయము 37 నుంచి చదవమ్మా. మరనాడు ప్రతి ఒక్కరు కూడా వినాలని ప్రభువుని మనం చేసుకుంటున్నాను. మరనాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనిచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వెయ్యును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని, ఇక్కడ వినండి బాగా, దానిని వెళ్ళగొట్టమని ఆ వ్యక్తి ఎవరిని వేడుకుంటున్నాడు? శిష్యులను వేడుకుంటేనే గాని వారి చేత కాలేదని చాలండి మొర పెట్టుకొనును. చాలు నెక్స్ట్ దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకుంటున్నాడంటే దేవునికి. ఇక్కడ ఏంటంటే దయ్యం పెట్టిందండి, దయ్యం పెట్టి విలవలాడేస్తుందన్నమాట. దయ్యం తను ఏం చేస్తుందంటే చాలా దారుణంగా బాధిస్తుంది, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతగానో వేధిస్తుంది, బాధిస్తుంది. అకస్మాత్తుగా నానా విధాలుగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుమారుడు. తండ్రికి ఎలా ఉంటుందండి, కళ్ళ ముందు కుమారుడు అలా బాధపడే తల్లి తడిపోతుంది, తను కూడా ఎంతగానో బాధపడతాడు. ఓ పక్కన కుమారుడికి ఏమో కుదురులేదు, ఓ పక్కన తండ్రికి ఏమో బాధ వేస్తుందన్నమాట. తన నుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలనేసి ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యుల్ని దయ్యాన్ని వెళ్ళగొట్టమంటే ఆ శిష్యులు ఏం చేశారు, ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ ఈ కార్యం జరగలేదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే ఫస్ట్ చేశారు, ప్రయత్నం అయితే చేశారు, ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు, తప్పకుండా చేశారు. అక్కడ వాళ్ళైతే చేయకుండా లేరు, చేశారు. కాకపోతే ఆ దెయ్యం అనేది ఆ కుమారుని విడిచిపోలేదు. అందుకు ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి, యేసు దగ్గరికి వచ్చి దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులు నేను వేడుకున్నాను ఆల్రెడీ. కాకపోతే వాళ్ళ వల్ల అవ్వలేదు, అవ్వలేదు. అందుకని నీకు మొర పెట్టుకున్నాను అనేసి ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. యేసు మరి ఎందుకు వాళ్ళ వల్ల అవ్వలేదు? తర్వాత చూద్దాం ఒకసారి. ఆగి చెల్లి 9:1 చదువు చెల్లి. ఒక మాట, ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి దేవుడు వాళ్ళకి అవ్వలేదా? అంటే ఇప్పుడు వెళ్ళగొట్టలేదంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? ఎందుకంటే వాళ్ళ దేవునికి దూరంగా ఉన్నారా, లేదంటే వాళ్ళ అవిశ్వాసంతో ఉన్నారా, లేదంటే వాళ్ళ ప్రార్థనలో శక్తి లేదా, దేవుడు అంటే వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ అవ్వలేదా ఏంటి? చూద్దాం 1 చదువమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరుచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ ఏంటంటే ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి సమస్త దెయ్యాల మీద అధికారము, శక్తి, రోగములు స్వస్థపరిచే శక్తి, బలము అన్ని కూడా ఎవరికి ఇచ్చారు? దేవుడు ఎవరికి ఇచ్చారు? 12 మంది శిష్యులు కూడా అనుగ్రహించాడు.
ఇచ్చాడు లేదా? దేవుడు తప్పకుండా ఇచ్చాడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఎలాంటి దెయ్యమైనా సరే వదిలిపోద్ది. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఎలాంటి అనారోగ్యమైన స్వస్థత పొందుతారు వాళ్ళు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఎలాంటి బంధకం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చే గొప్ప దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత పవర్ఫుల్ వెపన్స్ ఎవరికి ఇచ్చారు? దేవుడు ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చాడు. ఆనాడు శిష్యులు కాదు, ఈ రోజు మనకు కూడా అది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా దేవుడు కూడా మనకు ఉందండి. ఇదే నేను చెప్తుంది ఏంటంటే, మన జీవితంలోనే మన కార్యం నాకెందుకు నీ శ్రమలు అవుతుంది, నాకేంటి బాధలు అవుతుంది, నన్ను ఎందుకు ఇలాగ దేవుడు నడిపేస్తున్నాడు, లేదంటే నన్ను ఎందుకు ప్రార్థన చేసిన ఏం చేసిన ఎందుకు కార్యం జరగట్లేదని అవిశ్వాసంతో మనం దేవునికి దూరం అయిపోతామన్నమాట. అరే అది దేవుని నమ్ముకోడు కదా, నాకన్నా నేను గుడికి వెళ్తాను అన్ని చేస్తాను, కాకపోతే వాడు దేవుని నమ్ముకోడు, నేను దేవుని నమ్ముకుంటాను, నా పట్ల ఎందుకు జరగట్లేదు, వాడు ఎందుకంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాడంటే నీకేమీ లేదంటే విశ్వాసం లేదు. నువ్వు అన్ని చేస్తావు కరెక్టే, టయానికి గుడికి వెళ్తావు, అన్ని చేస్తావు, ప్రార్థన చేస్తావు, కాకపోతే నీ ప్రార్థనలో విశ్వాసం లేదు. దేవుడు మాట వింటున్నావు కదా, ఆ మాటలో విశ్వాసం అనేది నమ్మకం లేదు నీకు. ఏదో పైపెచ్చానికి నామకార్థంగా వెళ్తున్నావో, వాక్యాన్ని వింటున్నావో, ఏదో నేర్చుకుంటున్నావు, కానీ విశ్వాసం వచ్చట్లేదు ప్రతి మాట మీద. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు సమస్తానికి సమస్తం ఈ భూమి మీద ప్రతి దాని మీద కూడా నీకు ఏమి ఇచ్చాడు? మనందరికీ అధికారం ఇచ్చాడు. మన విశ్వాసంతో ఏం చేసినా సరే అది ఎలాంటి రోగులైనా లేపగలదు, ఎలాంటి మరణం నుంచి దేవుడు బయటికి తీసుకురావడం, ఎలాంటి బంధకం నుంచి దేవుడు బయటికి లాగలడు, ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. కానీ మనకు విశ్వాసం ఉండదు. అందుకనే మనం ఏం చేసినా కూడా దెయ్యాలు వెళ్ళవు, మనం ఏం చేసినా కూడా రోగాలు పోవు, మనం ఏం చేసిన సరే అప్పుల బాధలు తీరవు, మనం ఏం చేసినా కూడా ఏమి ఇప్పుడు చూసిన అయ్యే బాధలు. ఎందుకు అయ్యే బాధలు అంటే మన వాక్యం ఉండగా నమ్మకం లేదు. నువ్వు విశ్వాసంతో దేవుని పైన ఆధారపడి నీకు బాధకే, నీ కన్నీటికి బాధకే ఒక అర్థం ఉంటే, నిజమైన అర్థం ఉంటే, అది నీవు పనికిమాల వేసాలు వేయడానికి, నీ ఆనందాన్ని కొని తెచ్చుకోవడానికి, నీ నానా విధాలుగా నువ్వు తెచ్చుకున్న బాధలకే దేవుడు పట్టించుకోవడం. నిజంగా నువ్వు చేసిన వాటికి ఒక అర్థం, ఒక మంచి అర్థం ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసం ప్రార్థన చేస్తాడు. కాకపోతే మనలో విశ్వాసం లేదు. దేవుడు ప్రతి దాని మీద అధికారం మనకి ఇచ్చాడు. ప్రతి దాని మీద మనకు ఒక అవగాహన కలిగజేసాడు దేవుడు. తప్పకుండా మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు అవుతుందని దేవుడు ఏం చేశాడు? మనకి అన్నట్ల మీద కూడా అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 17:17 చదవము ఒకసారి. అందుకు యేసు విశ్వాసము లేని ఆగనమ్మ ఒకసారి చదువుతాను. అందుకు యేసు విశ్వాసము లేని, ఇక్కడ చూడండి, అక్కడ మీ శిష్యులకి నేను చెప్పాను, వాళ్ళు ఏంటంటే ఆ దెయ్యాన్ని వెలగట్టలేకపోయారనేసి ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే నెక్స్ట్, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును. నేను దేవుడు ఎంతకాలం మనతో లేడు కదండి, మనతో ఉండడు కదా ఎల్లప్పుడూ. ఇప్పుడు ఆయన శరీరధారిగా అక్కడ ఎల్లప్పుడు ఉండడు. ఆయనకి రావాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. అందుకని దేవుడు అన్నిటి మీద కూడా అధికారం మనకి ఇచ్చాడు. అన్నిటి మీద మన విశ్వాసం కలిగి ఏం చేసిన కడే తప్పకుండా కార్యం జరుగుతుంది. అదే అంటున్నాడు దేవుడు అక్కడ, నేను ఎంతకాలం మీతో ఉంటాను. మూర్ఖులా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎన్ని ఇచ్చినా సరే మీరు వాటిని ఏం చేసుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు, సద్వినియోగం చేసుకోవట్లేదు. అంతేనండి. దేవుడు మనం అన్ని ఇస్తాడు. మనకి తగిన సమయంలో మంచి ఆలోచనతో మనకి తప్పించుకోవడానికి మంచి ఆలోచన విధానాలు మనకు కలుగజేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని మాట మీద విలువ పెట్టాం, దేవుని మాట మీద గుడ్డిగా నమ్మం. మన గుడ్డిగా ఎవరు నమ్ముతామంటే మనుషులు నమ్ముతాం, గుడ్డిగా ఎవరు నమ్ముతామంటే మన వెనకాల తీసి తొక్కేసిన వాళ్ళు నమ్ముతాం, గుడ్డిగా ఎవరు నమ్మితే మనం వెనకాల తీసి గోతులు పర్ర తవ్వేసిన వాళ్ళు నమ్ముతాం గుడ్డిగా. అందుకంటే దేవుడు వాక్యంతో బలపరుస్తున్నప్పుడు, దేవుడు వాక్యంతో గద్దిస్తున్నప్పుడు, దేవుడు వాక్యంతో నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నప్పుడు ఆయన మాటల మీద మనం గుడ్డిగా నమ్మం. దేవుడు నిజంగా ఇలా చేసేస్తాడా? దేవుడు నిజంగా అద్భుత కార్యాలు జరిగించేస్తాడా? దేవుడు నిజంగా మనం ఇంత అప్పులో కూలిపోతున్నాం, మన వల్ల పట్టలేదు, దేవుడు ఎలా న్యాయం చేస్తాడని మనం ఏం చేస్తామంటే కొన్ని విధాలుగా అవిశ్వాసంతో వెనకడిగి అయిపోతాం. మనకు దేవునికి చేయాల్సిన కార్యం అంటూ అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముంటే నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని చెప్పాడని దేవుడు గొప్పగా చెప్పాడు. నమ్మాలి మనం నమ్మకుండానే, విశ్వాసం లేకుండా, సహనం లేకుండా, ఓర్పు నిరీక్షణ లేకుండా, ఈ ఇష్టానుసారంగా మనం ఏదో నామకార్థంగా దేవుని అడిగేసి తర్వాత మనిషి మీద డిపెండ్ అయిపోతాయి. జరగవు, కార్యాలు జరగవు. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలా? దేవుని మీద డిపెండ్ అవ్వాలి. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరిని గుడ్డిగా నమ్మాలి? మనుషుల్లో దేవుణ్ణా? దేవుని గుడ్డిగా నమ్ము, గుడ్డిగానే నమ్ము దేవుని వాక్యాన్ని గుడ్డిగా నమ్ము. తప్పకుండా నువ్వు ఇంకా నాకు ఈ పట్ల ఇది జరిగిపోతాను గుడ్డిగా నమ్మే, నాకు ఇది పోద్దని గుడ్డిగా నమ్ము, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని గుడ్డిగా తల నమ్ము. ఆయన మాట ఇది చెప్పాడా, తప్పకుండా ఇది చేస్తాడు. నమ్ముటి నీ వాళ్ళైతే నమ్ముకు సమస్య సాధ్యమన్నాడు నా దేవుడు. అది గుడ్డిగా నమ్ము ఆ మాటని. తప్పకుండా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. మనం దేవుడి మాటలు నమ్మం, కానీ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మనుషుల్ని, లోకానుసారమైన మనుషుల్ని, వాళ్ళు ఏదో సొల్లు కబుర్లు చెప్తే ఇవన్నీ నమ్ముతాం తప్ప దేవుడి మీద డిపెండ్ అయ్యి మనం బ్రతకం. ఇది సత్యవాక్యం. ఇది ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం.
తప్పకుండా దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయలేనప్పుడు ప్రతిఫలం రాకపోతే అప్పుడు దేవుడు నువ్వు అడుగు, దేవుడు నేనేంటి ఎంత విశ్వాసంతో చేస్తున్నానో, నేను తల ఉంటున్నానో, నాకు ఎందుకు సమాధానం పట్టదు అడుగు. కాకపోతే మనం ఏం చేస్తాం, విశ్వాసం ఉండదు, ఏముండదు, ఏదో చేస్తాం, ఏదో జరిగించేస్తాం తప్ప. ఇంకా అలాంటప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుడు అన్నాడు ఇంకా మూర్ఖుల్లో ప్రవర్తిస్తున్నాడు, మరి నేను మీతో ఎంతకాలం ఉంటాను నేను? మీరు ప్రార్థన చేత జరగదా? మీరు ప్రార్థన చేత దెయ్యం పోదా? మీరు ప్రార్థన చేత రోగం పోదా? నీ ప్రార్థన చేత నువ్వు ఆ గుంపు నుంచి బయటికి రావా? నువ్వు ప్రార్థన చేత ఆ శోధన నుంచి, ఆ అపవిత్రమైన ఆత్మ నుంచి బయటికి రావా? నువ్వు ఒక సాతాను గడి బంధకాల నుంచి బయటికి రావా? నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో నా దగ్గరికి రా అని దేవుడు అడుగుతున్నాడు. చక్కగా చెప్తున్నాడు దేవుడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేయం, విశ్వాసం ఏమో లేకుండానే ఏదో చేద్దాం అనుకుంటాం. ఏదో చెయ్యి, విశ్వాసం లేకుండా మనం ఏం చేసినా సరే అది అసాధ్యం, అసలు ఇష్టం ఉంటుంది దేవునికి. కాబట్టి మనం ఏం చేయాలో విశ్వాసంతో కార్యం జరిగించాలి. నా తల మీద రూపాయి పెడితే నేను మారలేదు అని నువ్వు ఎలా తగ్గించుకుంటావు? దేవుడు తన స్వరూపం మంది నిన్ను విలువ పెట్టి రక్తంతో కొన్నప్పుడు నా తల మీద రూపాయి పెడితే మాత్రం 5 రూపాయలు పెడతాయని నువ్వు చీప్ ఎలా తీసుకుంటావు? ఎందుకంటే మనకు నమ్మకం, మన బతుకుల మీద మనకు నమ్మకం ఉండదండి. ఒక మాట చెప్తున్నాడు, నేను వేస్ట్, నేను వ్యర్థమైన వాడిని, నేను ఎందుకు పనికిరాను, నేను పిచ్చోని పనికిమాలని నువ్వు తిట్టుకుంటే మనం నిజంగా చెప్తున్నాను, దేవుని పట్ల విశ్వాసం లేని వారమే మనం. ఇది నిజం. మన గొప్పవారము. దేవుడు మళ్ళీ ఆయన విలువైన రక్తంతో మనం కొన్నాడు. ఆయన కుమారులు కానీ, ఇష్టమైన బిడ్డలు కానీ, స్నేహితులు మనం ఎంచుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు యూనిక్ పర్సన్స్ మనకి ఈ యొక్క ప్రపంచంలో నీవు అనుకోకుండా ఉండడు, నా అనుకోకుండా ఉండడు. మనం అందరం కూడా డిఫరెంట్ గా దేవుడు నిర్మించుకున్నాడు. మనందరం కూడా దేవుడు ప్రత్యేకంగా చేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క బెండపేటలో కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ లేని ధన్యత మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనం ఏర్పరచుకున్నాడు అండి. మన విశ్వాసం కొరకు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మన కన్న తండ్రి తప్పకుండా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? గొప్ప కార్యం జరిగిస్తాడు. మన విశ్వాసంతో దేవుడిని అడుగు, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడా నా వల్ల పట్టే తండ్రి ప్రభు, నేను ఏం చేయలేకపోతున్నాను తండ్రి ప్రభు, నువ్వే రావాలంటే ఎలాగా? నువ్వు విశ్వాసంతో చేస్తే దేవుడే చేస్తాడండి. నువ్వు ప్రార్థన చేయి. చిన్న ప్రార్థనకి యుద్ధాలు గెలిచిన వారు లేరా? చిన్న ప్రార్థనకి చనిపోయిన వారు లేచి వచ్చిన వాళ్ళు లేరా? చిన్న ప్రార్థనకి దెయ్యాలు వెలగొట్టిన వాళ్ళు లేరా? ప్రార్థన విశ్వాసం. నువ్వు చేసిన చిన్న ప్రార్థన అయినా, నువ్వు చేసిన ఒక 2 లైన్ ప్రార్థన అయినా విశ్వాసం అనేది ఉండాలి. నువ్వు హృదయంలో విశ్వాసం అనేది ఉండాలి. పైకి మాట్లాడితే పని తగ్గించుకో, ఎక్కడ తగ్గించుకోవాలి. ఇంకా ఎక్కడ చూసినా సరే మనం మీద మనకు వాల్యూ లేకుండా దేవుని నామాన్ని కించపరిచే వారికి మనం మాట్లాడుతాం. ఇంకా మనం తక్కువ చేసుకుని చులకంగా చేసుకున్నాం అనుకోండి, దేవునికి అసలు వాల్యూ ఇవ్వలేనట్టే. ఎందుకంటే దేవుడు మనల్ని గనులుగా చేశాడు. తప్పకుండా మన విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని గణపరుస్తాడంట. మన విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. మన విశ్వాసం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలాంటి దేవాది దేవుడిని మనం ఏం చేస్తామంటే మనం చులకనగా తీసుకుని మనం తిట్టుకుంటూ కొట్టుకుంటూ పిచ్చోళ్ళగా ఏం చేస్తామంటే మనం దేవుడిని దూషించే వారు ఉంటాం. అపవాదులు విధంగా మన మీద ప్రయోగం చేస్తాడు. కాబట్టి మనం విశ్వాసం లేని వారిగా ఉండకూడదు. ఇంకో మాట చదువుకుందాం. 17-18 చదువుసేపు. అంతటా యేసు ఆ దెయ్యములు గద్దింపగా అది వాడిని వదిలిపోయిన. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇలా చూడండి ప్రతి ఒక్కరు కూడా చదవమ్మ ఒకసారి. తరువాత శిష్యులు, దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. అక్కడ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు శిష్యులు వచ్చి ఏమడుగుతారంటే, ప్రభువా మేము ఎందుచేత దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదు అది తిట్టి మేము అందరూ కూడా ప్రార్థన చేసామయ్యా, మేము అందరూ కూడా గట్టిగానే ప్రార్థన చేసాం, గంటలు చేసాం, ఎందుకు వెళ్ళగొట్టలేదు ప్రభువా అని శిష్యులు ఎవరిని అడుగుతున్నారు? యేసుని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు? మనకు దేవుడు ఇచ్చాడు. మనకు అది అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు విశ్వాసంతో చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో అల్ప విశ్వాసులారా, సిగ్గుందనిగా మాట మీకు అనడానికి ఎందుకు వెళ్ళదంటే, మీరు ఏం చేశారు? ప్రార్థన ఎక్కడ చేశారు? మీరు విశ్వాసంతో ఎక్కడ చేశారు? మీరు ప్రార్థన ఏదో నేను ఈడు చేతనే పోటీగా ఇలాగలాగా ఒకరికొకరు ఎలా ఉంటుందంటే, ఈ రోజున తను అలా గొప్పగా చేశాడు, నేను ఇంకా బాగా చేసేది ప్రార్థన అంటే, మన దేవుడు ఎట్లన్నాడా? నా ప్రార్థన విశ్వాసం ఉందా? ఇది అనవసరం. మనం గట్టిగా చేసేసామా, గొప్పగా చేసేసామా, దగ్గరగా చేసేసామా, మనుషులు మెప్పు కోసం చేసే ప్రార్థన ఎక్కువైపోయినాయి ఈ రోజు. అందుకని కార్యాలు జరగవు. ఇంటికాడ ప్రార్థన చేయము. అసలు దేవుడికి వ్యక్తిగతంగా మనం చెయ్యం, కానీ 10 మందిలో మాటలు బిగ్గరగా చేసేసి ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ కార్యాలు జరగవు. ఎందుకంటే అక్కడ అల్ప విశ్వాసం లేకుండా నువ్వు చేస్తున్న మనుషుల వరకు అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు దేవుడు. అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం చిన్నది. ఆవగించంత విశ్వాసం అంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. గొప్ప కార్యాలు
లేనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. మన పట్ల ఇది లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది లేదు, తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, తప్పకుండా చేసేసాడు అని మనం ఏం చేయలేము. ఆ టైం వచ్చేదాకా మనం నిరీక్షణ కలిగి ఓర్పుతో ఉండాలా. మన కంగారు కాళ్ళు దొక్కిసుకుని ఏం చేస్తామంటే అడ్డదద్దాలుగా మనం తప్పుడు దారులు పోతాం అన్నమాట. అంటే దేవుడు ఇచ్చేదాకా మనం ఆగం. అదే అల్ప విశ్వాసం. నిజమైన విశ్వాసం అంటే ఎవరెన్ని వచ్చినా అపవాదికుడు ఏ విధంగా మనం తప్పుదారి పట్టించాలని చూసినా మనం దేవుడి మీద నమ్మకం కలిగి దేవుని మీద ఆధారపడి నేను దేవునికి అడిగాను, నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, తప్పకుండా నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు, నేను ఈ దానిలోకి రాను, నేను దేవునికి ఇష్టం లేని ఈ యొక్క మార్గంలోకి నేను రాను అని మనం అలాగా కఠినంగా మనం దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉండగలం. కాకపోతే మనం ఆ టయానికి మన దేవుడు ఇవ్వకపోతే అర్జెంటుగా తండ్రి నన్ను క్షమించే, ఇంకా మళ్ళీ ఇదొక ప్రార్థన, తండ్రిని క్షమించి నన్ను ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు, నేను తప్పుదారి పడేస్తున్నాను అనేసి మన అడ్డదిడ్డాలకు ఏమవుతుంది, తప్పుదారిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అక్రమంగానే లేదంటే విగ్రహానికి సంబంధించింది ఇలాగా లోకాన్ని సానుకున్న వాటికి మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తలపడుతూ ఉంటాం. ఎందుకు? విశ్వాసం లేనప్పుడే. అదే విశ్వాసం ఉందనుకో ఎవరైనా అనుకొని తప్పకుండా మనం అలాగే స్టాండర్డ్గా ఉంటాం దేవుని పైన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలి. మార్క్స్ సువార్త 9 ఒకసారి 21 చదువు. సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకు ఏసేమన్నాడంటే నమ్ముట నీ వల్లైతే నమ్మిన వారికి సమస్త సాధ్యమే. ఓకేనా? ఇది పక్కనెట్టినాయి. మనం దేవుని నమ్ముతాం, తప్పకుండా నమ్ముతాం దేవుని. ఒక్కొక్కసారి నమ్మినప్పుడు అపనమ్మకం అంటే అవిశ్వాసం వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఆ అవిశ్వాసం రాకుండా మనం దేవుని అడగాల. అది కూడా గొప్ప విషయం. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే అక్కడ చూడండి ఆ వ్యక్తి ఏమన్నాడంటే నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పును. కింద చూడండి అక్కడ కన్నీళ్లు విడిచి అని కూర్చునబడింది. కన్నీళ్లు విడిచి అడిగాడంట, నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయదండ్రి, నేను అవిశ్వాసంతో నేను వెనకడి వేయకుండా, అవిశ్వాసంతో నీకు విరోధంగా నేను ఏ కార్యము చేయకుండా, అవిశ్వాసంతో నేను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా, అవిశ్వాసంతో నేను చెడు కార్యాలకు పోకుండా, అవిశ్వాసంతో నీ మీద నమ్మకం పోయి నేను ఈత్తులు కట్టుకోవడానికి నీకు పోకుండా నాకు సహాయం చేయదండ్రి అని ఇక్కడ ఏమడుగుతున్నాడు? దేవుని సహాయం అడుగుతున్నాడు. మనం ఏంటంటే 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, తర్వాత మళ్ళీ ఆ యొక్క సాయిబు ఈ యొక్క అక్కడికి వెళ్ళిపోయి తప్పుడు దారిలోకి పోతాం మనం. ఇక్కడ అదే ఎందుకు వెళ్ళిపోతామంటే అపనమ్మకం. అవిశ్వాసంతో మనం ఏం చేస్తాం? తప్పుడు దారికి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తానమాట. కాబట్టి మనం దేవుడిని అడగాల, దేవా నేను నమ్మకంతో ఉంటున్నాను, నేను అవిశ్వాసంతో కాకుండా నీ పట్ల నమ్మకంగానే కలిగి ఉంటున్నాను, నాకు ఈ కార్యం తప్పకుండా చేస్తావు, నువ్వు నన్ను ఈ బాధ నుంచి గట్టెక్కిస్తున్నాను నాకు తెలుసు. కాకపోతే నాకు ఈ లోక సంబంధమైన మనుషుల ద్వారా లేదంటే కొన్ని ఆలోచనల ద్వారా నేను అవిశ్వాసంతో నేను నీకు దూరం అయిపోతానేమో, అవిశ్వాసంతో నేను తప్పుడు మార్గంలోకి పోతానేమో, నన్ను అలా పోకుండా నాకు ఆ ఆలోచన విధానం రాకుండా నన్ను కాపాడు తండ్రి, నాకు సహాయం చేయ తండ్రి అని కన్నీళ్లు విడుస్తున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనం ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచాం? అవిశ్వాసం మనకు ఆలోచన వచ్చినప్పుడు మనం ఎన్నిసార్లు కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ అనుభవం మనలో ఉండదు. అవిశ్వాసం వచ్చేసిందా ఇంకా దేవుడు ఇంకా మర్చిపోయాడు, మన ప్రార్థన విడిచిపెట్టేయడు అంతే. మనకి ఏది అవసరమో ఆ టయ్యానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడండి, తప్పకుండా చేస్తాడు. అది మనందరికీ తెలుసు. దేవుడు మన పట్ల కూడా చేశాడు. అయినా సరే మనం ఏం చేస్తామంటే కొత్త వాటికి ఇంకా పాత అయిపోయి ఇంకా మళ్ళీ కొత్తగా అడుగుతాం కదా, ఇది కంగారు మనకి. అవిశ్వాసం మళ్ళీ ఏం చేస్తాం? మనం తప్పుడు దారిలోకి పోతాం. అది అంటున్నాడు, అవిశ్వాసం రాకుండా కూడా దేవుని సహాయం అడగాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్ళు విడిచాడంట, కన్నీళ్ళు విడిస్తూ అడిగాడంట. చిన్నప్పటి నుంచి ఉందంట కుమారుడికి, కన్నీళ్ళు విడిచి అడిగాడంట దేవుడు. నమ్ముడు నీ వాళ్ళైతే నమ్మిన వారికి సమస్య సాధ్యమవుతుంది. పోయింది, దెయ్యం పోయింది, అయిపోయింది. ఇంకా ఈసారి నుంచి కూడా నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, చిన్న ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్మాలా. దేవుని పట్ల విశ్వసించి నమ్మితే ఎలాంటి గొప్ప శ్రమైనా, ఎలాంటి లోతైన బంధకరమైన సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు? విశ్వాసం కలిగి మనం బ్రతికినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం లేకుండా మనం ఏమి చేయలేమండి. మనం ఏమి చేయలేము. విశ్వాసం లేకుండా మనం ఎలాంటి కార్యం కూడా చేయలేము. విశ్వాసం లేకుండా మనం ఎలాంటి సువార్త కూడా ప్రకటించలేము. విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసంతో చేస్తానే, నువ్వు వచ్చి రాని మాటలైనా నీకు వచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నువ్వు కొద్ది మాటలు చెప్పినా సరే దేవుడు గొప్పగా ప్రభావితం చెందేటట్లుగా అనేక మంది హృదయాలు మార్చగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో వాక్యం బోధించాలి. విశ్వాసం అనేది చాలా మనకి ప్రాముఖ్యత. దేవుడికి మహిమ కలుగును గాక. అమూల్యమైనది విశ్వాసం. ఆమె
మొదటి పేతులో ఉంటుంది, అమూల్యమైనది విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం అనేది. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసంతో నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలి. దేవుడు వచ్చే సమయానికి నీ విశ్వాసాన్ని చూసి దేవుడు నీకు ఘనత ఇవ్వాలా, దేవుడు నేను గణపరచాలా. అలా ఉండాలి మన విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడమండి. ఆధారపడక మనకి ఏమవుతుందంటే అవిశ్వాసం వచ్చేది. మనం వాక్యం మీద డిపెండ్ అవ్వం. మనుషుల మాటలే. మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో ముందు మనం దేవుడిని అడగం. ఫస్ట్ మన చుట్టుపక్కల ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆ యొక్క ఇబ్బందికి సంబంధించి ఎవరున్నారు వాళ్ళకి ఫోన్ చేస్తాం, అది ఇది అడిగేస్తాం, ఏదో చేస్తాం, వాళ్ళు ఏదో చెప్తారు చొల్లు మాటలు, అది జరగదు, ఏం చేస్తారు అలా పోతుంది. ముందు మనం దేవుడిని అడిగనుకో తప్పకుండా నువ్వు ఎవరికైతే చేస్తే వాళ్ళ హృదయాలు దేవుడు మార్చి తప్పకుండా దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు కావాల్సిన సమయానికి. మనకు అది ఉండదు. ముందు మనుషుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చేయాలనుకో తర్వాత మన దేవుడి దగ్గరికి వెనకొస్తాం. ఆయన దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి ఏం చేస్తాడంటే తప్పదా సర్లే అనేసి కార్యం జరిగిస్తాడు. ఆయన ప్రేమ స్వరూపు ఏంటి? దేవుడు అన్నాడు కూడా, ఆయన ప్రేమించు, ఆయన నమ్మిన వాడిని అన్న కూడా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను కాపాడేవాడు కొనకూడు, నిద్రపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంతమంది చూడండి కొన్ని కోట్లు ఉంటాయి వాళ్ళకి. కవితాలు ఏం చేస్తారు? ఏమి తినలేరు సరిగ్గా. తినగలరా? మనం ఏ పడితే తినేస్తాం. కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఏమి తినగలరా? వాళ్ళకి టైం టేబుల్ ఉంటుంది. మళ్ళీ ఆ టైం టేబుల్ ఏం తప్పిందే మళ్ళీ అడిగి లోపలికి వెళ్ళి అయిపోతే మళ్ళీ హాస్పిటల్ పాలు అయిపోతుంది. కొంతమంది చూడండి తిండే యోగం ఉండదు అంటారు కదా. ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా తినలేడు. మనం ఏది పడితే తినేస్తాం. చక్కగా పని చేసుకుని మంచి ఆరోగ్యంగా అన్నీ ఉన్నాయి. అది ఏసీ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ పొంగిపోతారు. ఎండలు ఎక్కువసేపు ఉండడు, ఏసీ ఎక్కువసేపు ఉండడు. ఇలా కొన్ని తెగుళ్ళు ఉంటాయి దుబ్బున్న వాళ్ళకి. మనకి అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడండి. అన్ని దేవుడు సమృద్ధి, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, అన్ని కూడా దేవుడు సమృద్ధిగా మనకి ఇచ్చాడు. నువ్వు విశ్వాసంతో బ్రతికితే దేవుడు ఇంకా నేను గొప్పగా నిలబెట్టుకుంటాడు. ఇంకా నీ ద్వారా ఆయన కార్యాలు ఇంకా ఎన్నో చేసుకుంటాడు దేవుడు మన ద్వారా. కాబట్టి మనం ఏం చేస్తామంటే అవిశ్వాసంతో దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకని ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. అవిశ్వాసమే. విశ్వాసంలో మనం ఈ పాటికి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాళ్ళం. ఇంకా అనేక మందిని మనం దేవుని సన్నిధికి నడిపించగలం. మన విశ్వాసం ద్వారా, మన మాట ద్వారా, మన ప్రభుత్వం ద్వారా అనేక మంది ప్రభావితం చెంది మనం రాగలం. ఎందుకంటే మన విశ్వాసం లేదు కాబట్టి మనం ఇంకా తప్పు చేసుకుని, ఇంకా మనం తొక్కేసుకుని, మనం తీపిగా మాట్లాడుకుని ఎందుకు పనికిరా నది అనుకుంటా మనం ఏమవుతుందంటే విశ్వాసం లేకుండా, దేవుడి మీద విశ్వాసం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. తప్పది. దేవుడు మనల్ని గొప్పగా ఏర్పరచుకున్నాడు. గొప్పగా ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే అది దేవుడు ఎన్నిక మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి దేవుడిని ఈ రోజు ఈ కొద్ది మందిని ఈ చిన్న మందిని మనం ఏర్పరచుకున్నట్టు మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలండి దేవుడి పట్ల. ఆ విశ్వాసం ఉండకుండా మన విశ్వాసంతో ఏదో చేద్దామంటే అది జరగదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టాప్ 5 బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్లో నయాగరా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలుసు. అది అన్వేషణ యూట్యూబర్ కూడా మనం ఒకసారి వెళ్ళి దాన్ని చాలా క్లియర్గా డ్రోన్ షాట్లో కూడా చూపించమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పెద్దదన్నమాట. ఆ యొక్క వాటర్ ఫాల్స్లో ఎంత ఎత్తు అంటే 51 మీటర్లు ఎత్తండి. అంటే 167 అడుగులు లోతు మాట. అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే కెనడాకి అమెరికాకి మధ్యలో ఉంటుంది అన్నమాట. అటు అయితే కెనడా, ఇటు అయితే అమెరికా అన్నట్టుగా మధ్యలో సరిహద్దులు ఉంటుంది. అది పర్ సెకండ్కి 2500 టన్నులు వాటర్ని రిలీజ్ చేస్తామంట. 2500 టన్నులు వాటర్ని రిలీజ్ చేస్తామంట. చాలా పెద్దది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్దది. అది ఇక్కడ నుంచి అక్కడికి టైట్ రూప్ మీద, అదే తాడు మీద ఒక వ్యక్తి నడిచాడండి. 2012లోని నిక్ వెలాండ్ అనే ఒక వ్యక్తి అమెరికాను తను నడిచి వెళ్ళాడు అనమాట. ఎక్కడి నుంచి అక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ దాటాడు నడుచుకుంటానే. దేని మీద? రూప్ మీద. టైట్గా రూప్లు ఉంటాయి కదా, ఆ యొక్క రూప్ మీద నడుచుకుంటా వెళ్ళాడు అనమాట. ఎప్పుడు 2012లో వెళ్ళాడు. ఎంత దూరం నడుచుంది? 457 మీటర్లు. అంటే దాదాపు ఎంత? 450 మీటర్లు అంటే 6 కిలోమీటర్లు దాదాపు. అంత 25 నిమిషాల్లో దాన్ని నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటా వెళ్ళినప్పుడు నైట్ అనమాట. ఇప్పుడు నైట్ 9:40 టైంకి మొదలెట్టాడు. నైట్ 10-15కి ఫినిష్ చేశాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చాలా మంది కూడా సూపర్ ఎక్సలెంట్ అది ఇది అనేసి ప్రోత్సహించారు. కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. కొన్ని వేల మంది. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్ అయ్యి. కొన్ని వేల మంది ఉన్నారండి. కొన్ని వేల మంది ఉన్నారు, ప్రోత్సహించారు, తనని ఎంకరేజ్ చేశారు. తను కూడా ఏం చేయాడు? సక్సెస్ఫుల్గా ఏమయ్యాడు? ముందుకు వెళ్ళాడు. దాన్ని రీచ్ అయిపోయాడు. తర్వాత తను ఏమన్నాడంటే వచ్చాడు కదా, నమ్మకం వచ్చాడు. ఇప్పుడు తన మీద చాలా మందికి నమ్మకం ఉంది. అది తను ఒకడే ఫస్ట్ ఇండియాలో, తన ఒక వారంలో తను ఒకడే ఫస్ట్ ఆ యొక్క దాన్ని క్రాస్ చేయడం అనమాట సక్సెస్ఫుల్గా. అంత లోతైన అంత వాటర్ ఫుల్గా వస్తుంది దాని మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ కూడా అప్రిషియేట్ చేసి అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను వెళ్ళాను కదా, మళ్ళీ నేను తిరిగి ఆ పక్కకి వెళ్తాను, నాతో ఎవరు వస్తానని అడిగాను. అర్థమైందా? నాతో తిరిగి ఎవరు వస్తానని అడిగాడు. ఎవరు వెళ్తాడు? అందరూ బేగలు అయిపోయారు. ఎవరైనా వస్తారని చాలా మంది అడుగుతున్నాడు. నేను రాను అని అన్నాడు. ఎందుకు రాను? మరి వెళ్ళినప్పుడు మరి అప్రిషియేట్ చేశారు కదా, వెళ్ళినప్పుడు మరి ఎంకరేజ్ చేశారు కదా, మరి నమ్మాడు కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, చూశారు, కళ్ళారా చూశారు, నమ్మారు. మరి ఎందుకు ఆయన కూడా వెళ్ళట్లేదంటే భయం. ఎందుకు? ఆ లోతులు ఏమైనా పడిపోతానేమో, ఆయన ఏమైనా వదిలేస్తాడేమో అనేసి చాలా భయంతో ఏమైపోయి ఎవరు కూడా రాలేదు. కాకపోతే ఒక పాప వచ్చింది. తనకి ఎన్ని సంవత్సరం? 6 ఇయర్స్ అనుకో. 6 ఇయర్స్ ఉన్నాయి. ఆ చిన్న పాప వచ్చి మెడదెక్కి. ఎందుకంటే తన కూతురు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కూతురు? వ్యక్తి క్రాస్ చేశాడు. ఆ యొక్క కుమార్తె వచ్చి తన పైన ఎక్కేసింది అనమాట. ఎందుకు మాట చెప్తున్నాడంటే, తన తండ్రి మీద తన కుమార్తెకి ఏముంది? నమ్మకం ఉంది. ఎంత లోతైనా సరే నా తండ్రి నడుచుకుంటూ వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళాడు, సింపుల్ గా తీసుకెళ్ళిపోతాడు అనేసి ఏమైపోయింది? వెళ్ళి సంకెక్కేసింది.
వెళ్ళిపోయి ఎక్కేసింది. అంటే ఆ కుమారికి ఎంత నమ్మకం ఉందండి, అంత లోతైనది, అంత భయంకరమైన ఆ సౌండ్కే మనకి చాలా దారుణంగా ఉంటుంది. 2500 టన్నుల వాటర్ పర్ సెకండ్కి పడుతుందంటే అంత పెద్ద జలపాతం, అంత పెద్ద వాటర్ ఫాల్స్ లో దాటి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. చుట్టూరు ప్రొడక్షన్ అనమాట, ఎవరు కూడా వెళ్ళకుండా. అదే అలాంటి దీన్ని వైరం మీద తీసుకెళ్తుంటే తన కూతురు వెళ్ళిపోయింది అనమాట. నేను ఎందుకు మాట చెప్తానంటే, మన కన్న తండ్రి ఎంత పెద్ద శ్రమనైనా సరే ఈజీగా తీసుకెళ్ళాడు కదా, మనకు విశ్వాసం ఉండాలి. ఆ తండ్రి మీద కుమార్తెకి విశ్వాసం ఉంది. నా నాన్న నన్ను విడిచిపెట్టాడు, నా తండ్రి నన్ను ఈ మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, తప్పకుండా నన్ను గమ్యానికి చేర్చేవాడు కాబట్టి నేను ఎక్కేసింది. తిరిగొచ్చాడు, మళ్ళీ దేవునికి సాధ్యం అవుదేంటి, తిరిగొచ్చాడు, నా తండ్రికి మళ్ళీ సాధ్యం అవుదని నమ్మకంతో వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్ గా తను తీసుకెళ్ళాడు. మనం కూడా దేవుడి పట్ల నమ్మకం ఉండాలి. ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో చేస్తాడు దేవుడి పట్ల, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి పట్ల, మన పట్ల ఎన్నో సూచక్రియలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అరే ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు రా బాబు, ఏం అవ్వలేదురా ఏంటి, దేవుడి ప్రార్థన ద్వారా దేవుడి గొప్ప కార్యం చూడండి, ఎంత తల ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్ జరిగిన ఏమవ్వదు. కానీ సడన్ గా మనం కొరేసి లేచి నుంచి ఉంటాం. ఎన్నో ఇలాంటివి చూసాం మన జీవితంలో, ఎన్నో అప్పుల బాధలు వచ్చి ఇబ్బందులు ఉంటాం, ఎన్నో చూసాం. మనం బయటకు వచ్చాం, అన్ని ఒక్కొక్కటి దేవుడు తీసుకుంటానే వచ్చాడు. అయినా సరే మనం దేవుడి మీద ఏంటి అవిశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనం అవిశ్వాసంతో దేవుడి చెంత ఉండవు. అవిశ్వాసంతో ఎప్పుడు చూడు మనుషులే, ఎప్పుడు చూసిన మనుషులే, ఎప్పుడు చూసి లోక మనుషులే డిపెండ్ అవడం మీదవే. దేవుడి మీద డిపెండ్ అయ్యే బ్రతుకులు మనకు లేవు. చూడండి, కుమార్తె తన తండ్రిని నమ్మింది. మనం కూడా మన తండ్రిని నమ్మాలా. మన కన్న తండ్రి ఎవరు నమ్మలేదు, మనుషులు లోకంలో ఉన్న మనుషులు ఎవరు నమ్మలేదు. తన కుమార్తె, తోడబుట్టిన కుమార్తె నమ్మింది నా కన్న తండ్రి కాబట్టి. మన కన్న తండ్రి ఎవరో యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగును గాక. మన పరమ తండ్రి మనకు ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఆయన అమూల్యమైన రక్తంతో కొన్న దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టేస్తాడు. మనం ఎలా అనుకుంటాం, ఎలా విశ్వాసంతో నువ్వు దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి మనం దూరం అవ్వకూడదు. దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం బ్రతికితే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కీర్తనలు 52:22 తీయడం ఒకసారి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి గొప్ప మాట, నీ భారం యెహోవా మీద మోపుము. నీకెంత భారం ఉన్నా, నీకెంత శ్రమలో, నీకెంత ఇబ్బంది ఉన్నా, అది ఎంత లోతైనది సరే, ఎంత పెద్దదైనా సరే, ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద మోపి నువ్వు విశ్వాసంతో దేవునికి మొరపెట్టు, నువ్వు విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయి, నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధికి రా. ఎందుకు కార్యం జరగదో చూద్దాం, ఎందుకు జరగదో చూడండి ఒకసారి. కాకపోతే మనం ముందు ఈ భారాన్ని ఎట్టుకెళ్ళి ఎవరి మీద మోపేస్తామంటే, రాజకీయ నాయకుడి మీదో, లేదంటే సర్పంచ్ మీదో, లేదంటే ఇంట్లో పెద్ద ఆయన మీద, ఎవరి మీద మనుషుల మీద మోపేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఈ నన్ను వదిలితలేదు అనేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ దగ్గరికి లింక్ పెడతారు. అలాగే మనం తట్టుకోలేక సూసైడ్లు చేసుకోవడం, లేదంటే చనిపోవడాలో, లేదంటే కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా పోవడాలో, లేదా ఎలాంటివి జరుగుతుంటున్నాయన్నమాట. ఈ భారం ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపు. మనుషులు కార్యం చేయరండి. నువ్వు దేవుని మీద మోపుకున్న తర్వాత దేవుడే ఎవరినో ఒకరిని ప్రేరేపించి తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ముందు మనం దేవుడిని అడగకుండా లోక మనుషుల మీద డిపెండ్ అవ్వడం అది మంచిది కాదు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నాడంటే, నీ భారము నా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడే మనల్ని ఆదుకుంటాడు. నీతిమంతులు ఆయన అన్నాడు కదలనీయుడు అంట. చూడండి ఎంత గొప్ప మాట, నీతిమంతుల్ని అన్నాడు కదలనీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం నీతిగా, యథార్థముగా, నిందారహితులుగా మనం దేవుడి పట్ల బ్రతికినట్లయితే తప్పకుండా దేవుడు మనం ఏం చేస్తాడు, కదలనీయుడు అంట నీతిమంతుల్ని. మనం ఎవరు ఎన్ని అనుకునే, మనం ఎవరి మీద మనకు ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని లింకులు ఎట్టుకున్నా, ఎన్ని అపవిత్రమైన మాటలు మన మీద పలికినా, మన మీద లేనికొని చాటులు చెప్పుకున్నా, మన మీద అసూయ పడినా, ద్వేషం పడినా, ఏం చేసినా సరే మనం ఇంచు కూడా కదలించలేరు. మనం ఏం చేయలేరు. ఎంత స్వార్థం పడినా, మనం ఎదుగుపోతుందని స్వార్థమా, ఏమీ చేయలేరు. దేవుడు మనకు తోడున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏమీ చెయ్యలేరు. కదలనీయడంట దేవుడు. చూడండి చక్కగా చెప్తున్నాడు, మన భారం ఎవరి మీద మోపాలండి? దేవుని మీద మోపాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా, దేవుడిచ్చిన ప్రతి మాటను కూడా సంపూర్ణంగా మనం నమ్మాలి. సంపూర్ణంగా మనం వాటిని వాడుకునే శక్తిని తెచ్చేటంటే, నువ్వు నాకు అన్ని అధికారులు ఇచ్చావు, నువ్వు నాకు అన్ని ఇచ్చావు, కాకపోతే వాటిని నేను సంపూర్ణంగా యూజ్ చేసుకోలేకపోతున్నాను, సంపూర్ణంగా నేను ఒక అనుభవంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను. విశ్వాసం అనే అనుభవంలోకి నేను సంపూర్ణంగా నేను ఉండాలని మనం ప్రార్థన చేయాలా, దేవునికి మొరపెట్టు. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. మంచి విశ్వాసంగా, మంచి భక్తులుగా మనం దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్తుంది అంటే, దేవుడు అందరికీ కూడా అన్ని ఇచ్చాడండి. మనం ఇంకా ఇప్పుడు చూడు, దేవుడు ఎక్కడ ఏమంటాడంటే, నేను ఎంతకాలం నేను మీతో ఉంటానమ్మా, మీకు అన్ని ఇచ్చాను కదా, మీరు వాడండి, మీరు ప్రార్థించండి, మీరు విశ్వాసంతో ప్రార్థించండి. అవిశ్వాసంలాగా చిన్నగా మీరు ఏదో విశ్వాసం లేకుండా ఏదో చేయాలంటే అది అవ్వదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది చిన్న ప్రార్థన అయినా నేను కార్యం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తప్పకుండా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆదుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆదరణకర్త మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎల్లప్పుడు కూడా దేవునికే మహిమ కలగాలి. ఇప్పుడు మన విశ్వాసం ద్వారా, నువ్వు విశ్వాసం లేక ఏం చేసినా సరే దేవునికి మహిమ కలగదు. నువ్వు కూడా నీ పట్ల కూడా కార్యాలు జరగవు. కాబట్టి మనం ఏం చేయాలా, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. విశ్వాసంతో మనం ఎలాంటి కార్యమైనా కూడా చేయగలం. ఆమేన్. కీర్తన 121:3.
ఆయన నీ పాదము త్రొట్టెలనీయుడు. ఆయన నీ పాదము త్రొట్టెలనీయుడు అంట. మన పాదము త్రొట్టెలనీయుడు. మనం త్రొట్టిపోతున్నాం, మనం కునుగుపోతున్నాం, మనం ఏం చేసినా సరే ఆయన మనల్ని ఏం చేయడు, కృంగినిచ్చేవాడు కాదు. మనం ఇబ్బందుల్లో ఉండట చూసి ఆయన సంతోషపడేవాడు కాదు. మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధతో, శ్రమల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు మనం చూసి సంతోషించే దేవుడు కాదు. మన భారము ఆయన మీద మోపుకుని మన పట్ల గొప్ప కార్యాలు చేసే శక్తివంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అంటారు. ఆమేన్. మనం అలా ఎవరున్నారు చెప్పండి? మన నైట్లో ఎంతో దూరం వెళ్ళి వస్తాం, మనం ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ వస్తాం. మన పక్కన సెక్యూరిటీ గార్డ్, బాడీ గార్డులు పెట్టుకోవడం ఏంటి, నల్లగా డ్రెస్ వేయించుకోండి. వాళ్ళు కూడా పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈరోజు దేవుడు మనకి ఒక దూతలతో ప్రొడక్షన్ అనేది ఇచ్చారు. మనకి ఎలాంటి సమయం వచ్చినా సరే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన నిద్రపోకుండా కొనకుండా మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి క్షణం కూడా అలా కన్నేసి ఉంచుతున్నాడు మన మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కుమారులు కాబట్టి, ఆయన విలువైన రక్తంతో మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి, మనం ఎన్ని దూరం పోయినా, మనం ఎన్ని కార్యాలు చేసినా, ఏం చేసినా సరే దేవుడు మనకి అలా కన్నేసి ఉంచి మనం కాపాడుకుంటూ వస్తున్నాడు. నువ్వు దేవునికి అవిశ్వాసంగా ఉన్నా, దేవునికి నువ్వు విరోధమైన కార్యాలు తలపెట్టినా సరే నేను కాపాడుతున్నాడు. అంటే ఎందుకు తెలుసా? నీ పట్ల నుంచి ఆయన మారుమనిషి అనేది ఆశిస్తున్నాడు. నువ్వు ఎంతకాలం అని అలా ఉంటావు? మారాలి. ఎప్పుడైనా మనం మారాలా, విశ్వాసంతో ఉండాలా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేస్తే తప్పకుండా దేవుడు ఎలాంటి లోటు లేకుండా మన జీవితాలని, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా అభివృద్ధి చెందే గొప్ప శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను ఇది చేయకపోతే, నేను ఇది వేస్ట్, నేను ఈ సమయాల్లో ఇది ఇవ్వకపోతే నేను ఇది కోల్పోతాను, అందుకని దేవుని సన్నిధికి దూరం పెట్టేసామా, మనం ఇంకా అలాగే ఉంటాం. మన అదే మైండ్ సెట్ తో మనం అలా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేస్తే, మనం ఏ పని చేసినా, మనం ఏ కార్యం చేసినా, మనం ఎలాంటి ప్రార్థన చేసినా తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ముందుకు నడిపిస్తాడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగితే. మనకి ఎలాంటి లోటు లేకుండా మనం చేస్తున్న వ్యాపారం కానీ, మనం చేస్తున్న ప్రతి పనులు కానీ, మన ఆలోచన విధానం కానీ ప్రతి కూడా మారుతుంది. అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇచ్చేయాలా. ఆమేన్. మనకి రోజుకి 24 గంటలు, అందులో మనం ఒక 14 గంటలు పని చేసుకున్నా, మిగతా సమయాన్ని దేవుడికి కేటాయించిన గొప్పగా అద్భుతంగా ఉంటుంది. మనం కొన్ని 8 గంటలు పడుకున్నాం, కనీసం రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తామంటే ఉండదు. కనీసం రోజుకి 2 గంటలనే దేవుడి మాటలు వింటామన్నా ఉండదు. రోజుకి 2 గంటలైనా మనం దేవుడు వాక్యాలు చదువుతున్నామంటే ఉండదు, ఏమీ ఉండదు. మనం శుక్రవారం మాటలు కానీ సోమవారం మాటలు ఒక గంట గడుపుతున్నామండి దేవుని సన్నిధిలో. నిజం. మనం 7 గంటలకు అనుకునే వాళ్ళం ఫస్ట్, అలా 7:30 అయింది, 8 అయింది, 8:30, 9 అయిపోతుంది. నిజం. 10 గంటలకి అయిపోతుంది. బాబు కూడా టైం పెంచేసి అలాగా ఇబ్బంది పెట్టి చెప్పే వ్యక్తి కూడా కాదు. కరెక్ట్గా 10 అవుతుందా, 10:10కి ముగించాలి. ఇంకా నేర్చుకుని ఇంకా అనిపిస్తుంది, కాకపోతే రాలే, సరిపోతులేదు. అంటే మన గంట గడపడానికి కూడా మనకు నొప్పులు త్వరగా రావట్లేదండి. దేవుడి సన్నిధికి మనం సమయాన్ని ఇవ్వట్లేదు. ఏంటి ఒక్కొక్కసారి అయితే అనుకోవచ్చు ఇబ్బంది పెట్టి, రోజు కూడా మనం అలాగే చేస్తుంటే ఇంకా అది కరెక్ట్ కాదు. దేవుడు ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. మిగతా సమయం అంతా మనం అలాగే వ్యర్థంగానే నీకు కావాల్సిన నువ్వు చేసుకుంటే ఏదో చేసుకుంటాం మనం మిగతా సమయంలో. కాకపోతే దేవునికి ఇవ్వాల్సిన 2 గంటలు 3 గంటలు దేవునికి ఇచ్చేస్తే చక్కగా మనం ఆత్మీయంగా ఉంటాం, చక్కగా ఆరాధనలు దేవుని స్తుతిస్తాం, కీర్తనలో దేవుని కనపరుస్తాం, తర్వాత చక్కగా వాక్యం విని కంప్లీట్ అవుతుంది. పాటలు మిస్ అయిపోతే, ఆరాధన మిస్ అయిపోతే, వాక్యం సమయానికి వస్తే మనం అది అవ్వదండి. కాబట్టి మనం కీర్తన నుంచి కూడా తప్పకుండా దేవునికి కనపరిచి పెట్టాలి, మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32 తీయము. విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉందురు. దేవుని పట్ల విశ్వసించు వారందరూ హృదయాలు ఉంటాయి, ఒకే హృదయం కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే ఆత్మ కలిగి ఉంటారు. ఏ ఆత్మ అది? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. మనం విశ్వాసించమకు, మనం అందరూ కూడా విశ్వాసించమకు తప్పకుండా దేవుడు నీకు కార్యం చేసినప్పుడు నాకెందుకు చేయట్లేదు, ఆనాడు అనేక మంది భక్తులకి కార్యం చేసినట్టు మనకెందుకు చేయట్లేదు అంటే ఆ ఏక మనసు మనకు లేదు, ఆ ఆత్మ మనలో లేదేమో, పని చేయట్లేదేమో, పరిశుద్ధాత్మ మనం విడిచి వెళ్ళిపోయేమో. మన అవిశ్వాసం కార్యాలు చూసి, మన వ్యర్థమైన కార్యాలు చూసి, లేదంటే లోకానుసారమైన కార్యాలు చూసి దేవుడు మన విడిచి వెళ్ళిపోయాడేమో. అందుకని కార్యాలు జరగట్లేదేమో, అందుకని దేవునికి దూరం అయిపోతామో. ఒకసారి ఆలోచించండి. మన విశ్వాసం కలిగి ఉన్నాము, మన అందరం కూడా ఎలాంటి ఆత్మ కలిగి ఉంటాం? ఏకాత్మ కలిగి ఉంటాం, ఏక హృదయాన్ని కలిగి ఉంటాం, దేవుడు హృదయాన్ని కలిగి ఉంటాం, దేవుడు ఆలోచన కలిగి ఉంటాం, దేవుడు పరిశుద్ధాత్మను కలిగి మనం ఉంటాం. దావీదు నన్ను హృదయానుసారుడు అన్నాడు. ఏంటి? దేవుడు హృదయాన్ని అనుసరిస్తున్నాడంటే దావీదు. మనం కూడా దేవుడి హృదయాన్ని అనుసరించే బిడ్డలు ఉంటాం. ఒకే హృదయం కలిగి మనం అందరం కూడా క్రీస్తు హృదయాన్ని ధరించుకునే బిడ్డలు ఉంటాం, క్రీస్తు పోలి నడుచుకునే బిడ్డలు ఉంటాం. ఎప్పుడు విశ్వాసం ఉంచాలి, దేవుడి పట్ల విశ్వాసం ఉంచే తప్పకుండా మనం ఏక హృదయం కలిగి, ఏక ఆత్మ కలిగి దేవుడు మన పట్ల బలంగా పనిచేస్తే మనం గొప్ప కార్యం చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలు 16 ఒకసారి. సదాకాలము యెహోవా యందు నా గురి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవా యందు గురి నిలుపుచున్నాడు. యెహోవా యందు గురి పెట్టాడు.
మనం కూడా మన గురి ఎలా ఉండాలో తెలుసు, దేవుడి దగ్గర ఉండాలి మన గురి దేవుడి దగ్గర ఉండదు. మన గురి ఎలా ఉంటుందంటే లోకానుసారమైన గురులు ఉంటాయి మనకి, ఎక్కువ పనికిమాలిన గురులు. ఆ గురుల వల్ల మనకి ఏంటి ఉపయోగం ఉండదు. మన గురి ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర ఉండాలి మన గురు. ఇక్కడ చూడండి, సదాకాలము ఎల్లప్పుడు కూడా యెహోవా యందు నా గురి నిలిపిచున్నాడు దావీదు. మనం కూడా యెహోవా యందు మన గురి పెట్టాలా, యెహోవా యందు ఆయన వాక్యం మీద మన గురి పెట్టాలా, ఆయన ఆరాధించే విషయంలో మన గురి పెట్టాలా, ఆయన గణపరిచే విషయంలో మన గురి పెట్టాలా. దేవుడి పట్ల సదాకాలం మన గురువు ఉంటే తప్పకుండా మన పట్ల దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, గొప్పగా చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. ఎవరికైనా చెప్పాము దేవుడు చేసిన కార్యం నూరెల తిలాసోత్రం అన్నమాట. అలా ఎలా జరిగిందిరా అనేసి ఆశ్చర్యపోతారు. అనేక మంది ఆశ్చర్యపోరలేదా దేవుడు చేసిన కార్యాలు? అలాగే ఆశ్చర్యపోతారు అన్నమాట. మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలు అనేక మందికి చెప్తే యెహోవా మన గురిని నిలపాలా, ఆయన హృదయాన్ని మనం అనుసరించే బిడ్డలు ఉండాలా, పరిశుద్ధాత్మ కలిగి మనం బ్రతకాలా, ఆయన సహవాసంలో మనం ఉంటే తప్పకుండా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించే గొప్ప దేవుడు, మహాశక్తిమంతుడు. కీర్తనలు 27 తీయమ్మా 14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలా. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మనుషుల కొరకు కనిపెట్టుకుని ఉండడం కాదు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని కనిపెట్టుకుని ఉండడం కాదు, ఎవరో వచ్చి ఫోన్ చేస్తారు మనకి ఏదో సమస్య తీరుతారని గొడ్లప్పించి ఫోన్ అని చూడడం కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవా కొరకు కనిపెట్టాలా. అప్పుడు నీకు ఈ పని చేయమని దేవుడికి చెప్పావా, దేవా నాకు ఇది ఉంది, శ్రమ ఉంది, నేను ఇందు నుంచి బయటకు రాలేకపోతున్నాను, దేవా నీకు పాపంలో ఉన్నాను, దీంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను, దేవా నేను తెలియక చేసే తప్పు నన్ను క్షమించని దేవుడికి చెప్పు. లేదంటే దేవా నేను పాపంలో తప్పు చేస్తాను, నాకు క్షమించని దేవుడికి చెప్పు. దేవుడి కొరకు ఎదురు చూడు, తప్పకుండా ఏం చేస్తాడంటే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. ధైర్యం తెచ్చి నీ హృదయమును నిబ్బరముగా ఉంచాలి. మన హృదయాన్ని ఎన్ని వచ్చేసినా మన మీదకి నిబ్బరం కలిగి ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యం ఉంది, తప్పకుండా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, కార్యం జరిగిస్తాడు. మరలా చెప్తున్నాడు ఏంటి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, కనిపెట్టుకుని ఉండాలి. అలా ఆలోచించు, కనిపెట్టు, ఎదురు చూడు దేవుడి కొరకు, ఓర్పుతో సహనంతో ఎదురు చూడు, విశ్వాసంతో ఎదురు చూడు. దేవుడు ఎదురయ్యాడా గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. మనుషులు ఎదురయ్యాలో ఇంకో పనవదండి, మనుషులు ఎదురైతే పనవదు. ఈ రోజు ఎదురులు ఎక్కువైపోయినాయి. అది సెంటిమెంట్గా లేదంటే ఏదో ఫీల్ అవుతారు, కానీ ఆ ఎదురులో మనకి మన జీవితాలు ఏదో నిలబెడుతుందని, అది మనల్ని కాపాడదు, మనల్ని ఎంత ప్రొడక్షన్ అవ్వదు. కానీ మనుషులు ఎదురు ఎవరు ఎదురిస్తుంది, దేవుడు ఎదురు మనకి, దేవుడు ప్రొడక్షన్ మనకి ఏం చేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని ముందుకు నడిపించే విధానాన్ని, మంచి వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాంటి శ్రమలు ఉన్నప్పుడు కూడా దాని నుంచి బయటకు వచ్చే ధైర్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎలాంటి శ్రమలు ఉన్నప్పుడు కూడా దాని నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని, ఆ మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దేవుడు అనుగ్రహించినప్పుడు, దేవుడు ఆ మార్గాన్ని తెలియజేస్తున్నప్పుడు దాన్ని గ్రహించుకునే విధానం వల్ల ఉండాలంటే మన విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదనుకో బోల్డ్ అని ఆలోచనలు, బోల్డ్ అని ఆఫర్స్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మనం వాటిని పట్టించుకోము. ఎందుకు కోల్పోతామంటే మనలో పాపంతో నిండిపోయిన అవిశ్వాసం ఉంటుంది, పాపంతో నిండిపోయిన కార్యాలు ఉంటాయి. ప్రతిదీ చెత్త హృదయంలో పెట్టించుకుంటాం. కాబట్టి దేవుడు అనేకమైన ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా, దేవుడు రా అని పిలుస్తున్నప్పుడు కూడా, దేవుడు తలుపు తడుతున్నప్పుడు కూడా మనం దేవుడు ఆహ్వానించలేము. ఎందుకు, విశ్వాసం ఉండదు, పాపక్రియలు ఉంటాయి మనలో, మన హృదయంలో ఉంటే పరికి మళ్ళీ చెత్త ఉంటుంది. కాబట్టి దేవుడు మనం ఆహ్వానించలేకపోతున్నాం, దేవుడు మనల్ని ప్రేమించలేకపోతున్నాం, దేవుడి పట్ల విశ్వాసం నిలపలేకపోతున్నాం. అందుకని మన పట్ల కార్యం జరగట్లేదు. ఇదే మెయిన్ పాయింట్. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకోకుండా ఈ లోక మనుషుల మీద డిపెండ్ అయ్యి కనిపెట్టుకుంటే మాత్రం నాశనం అయిపోతాయి జీవితాలు. అంతే సింపుల్. ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే, ధైర్యం తెచ్చి నిబ్బరంగా మన హృదయాన్ని పెట్టుకుంటే దేవుడు తప్పకుండా ఏదో ఒక విధంగా ఎవరొక ద్వారా మనకి సహాయం చేసి మనల్ని గట్టికిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే నీకే యొక్క సామర్థ్యాన్ని ఇచ్చే, నీ ద్వారా దేవుడు ఆ శ్రమ నుంచి బయటికి రప్పించే శక్తిని మనకి ఇచ్చే దేవుడు. ఆమేన్. 37 చదవమ్మ కీర్తనలు. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గాలను ఎవరికి అప్పగించాలా, యెహోవాకు అప్పగించాలా. ఆయన నమ్ముకుంటే ఆయన నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు తలపెట్టే ప్రతి పనిని కూడా దేవుడు ముందుకు నడిపిస్తాడు. మన విశ్వాసం ఉండాలని, విశ్వాసం ఉండాలండి. తోటి ప్రియ సహోదరులు అందరూ కూడా చెప్తున్నాను, మన దేవుని పట్ల ఏముంచాలా, విశ్వాసం ఉంచాలా. మన మార్గాలను కూడా ఎవరికి అప్పగించాలా, దేవునికి అప్పగించాలా. మనం ఈ పని చేస్తున్నావు, ముందు దేవునికి చెప్పాలా, తండ్రి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, తండ్రి నేను ఈ రోజు ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది మరి కరెక్టా రాంగా నీకు అప్పచెప్తున్నాను, నీకు చిత్తమైతే నాకు నడిపించు అని దేవుడికి విడిచిపెట్టేలా. నువ్వు దేవుడి పర్మిషన్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా ఎవరికో చెప్పేసి నువ్వు ఎక్కడికో పోతే అల్లగొల్ల అయిపోతే జీవితాలు. ఎందులో పోతే అందులోకి దూరేకూడదు. ముందు మనకి ఎవరికి అప్పచె మన ప్రతి ఆలోచన కూడా ఎవరికి చెప్పాలా, దేవునికి చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. మనం దేవుడి మీద నమ్ముకొని, దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు మన కార్యాలు ఏం చేస్తాడు, నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు మన దేవుడు. మాటల్లో చెప్పలేము, వివరించలేము ఆయన ఔన్నత్యాన్ని, ఆయన
అసలు ఆయన శక్తిని వివరించడం ఎన్ని చెప్పుకున్నా తప్పుగా ఎలా గొట్టల కింద చెప్పొచ్చు, సమయం సరిపోదు, విని ఓపు కూడా మీకు ఉండదు. నిజంగా దేవుడు గొప్ప కార్యం ఒకటే, దేవుడు మనకే ఆత్మ, పరిశుద్ధాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తప్పకుండా దేవుడు ఆయన మనకు పంపాడు ఆదరణ కలిగించడానికి. నీకు ఏది వచ్చినా సరే నువ్వు దేవుడిని అడుగు, విశ్వాసంతో అడుగు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాని నువ్వు నేను ఇంతలా అడుగుతున్నాను, నేను ఇంతలా చేస్తున్నాను, నాకు కార్యం రావట్లేదని నువ్వు గిజ్జుకొని కొట్టేసుకుంటే పని అవ్వదు. విశ్వాసంతో నువ్వు ప్రార్థించే, ఓర్పుతో సహనంతో ప్రశాంతంగా బ్రతుకుంటే నీ పని నువ్వు చూసుకో, తప్పకుండా దేవుడు ఆ సమయానికి నీకు అది అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంతే తప్ప నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం అది అవ్వదు. మనం ఆయన నమ్మాలి. 1 పేతురు 1:5 చివరికి చదువుకుని ముగించుకున్నాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ ఇలా చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవున సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రక్షేపితమైనప్పుడు మీ మహిమయును ఘనతయు కలుగును కలుగు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి చాలా బాగా చెప్తున్నాడండి ఇక్కడ. మీ విశ్వాసము అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అమూల్యమైనది అండి. ఒక బంగారం కానీ వెండి కానీ మన బావి చెప్పారు, దాని నుంచి మళ్ళీ పోయి దాని ఒక విలువైనదిగా అవ్వాలంటే దాన్ని ఏం చేయడం ముందు అగ్నిలో కాల్చబడాల. అగ్నిలో కాల్స్తే అదొక విలువైనది, వాల్యుబుల్ గా దానికి బయటకు వస్తుంది. ఒక బంగారం అనేది ఉంటుంది, అది ఎంతో విలువైనది. దాన్ని అగ్నిలో కాల్చినప్పుడే దానిపైన ఉన్న ప్రతిదీ కూడా పోయి ఏమవుతుంది, చాలా వాల్యుబుల్ గా విలువైనదిగా బయటకు వస్తుంది. మనం కూడా శోధనలతో ఏమవుతాం, మనం శోధనలతో కాల్చబడతాం, శోధనలతో పరీక్ష చేస్తాడు దేవుడు. మళ్ళీ అనేకమైన శోధనలు వస్తాయి. ఈ కొంచెం కాలంలో మనకు శోధనలు వస్తాయి. ఆ శోధనలు ఎలా చేయాలంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడమ్మా. ఒక అమూల్యమైన విశ్వాసం ద్వారా అక్కడ ఏం చేయమంటాడంటే, చదువు ఒకసారి, మీ అమూల్యమైన విశ్వాసం ద్వారా ఎలా చూడండి అమ్మ, ఆ విశ్వాసం అంట. మన విశ్వాసంతో శోధనలు జయించామనుకో, ప్రతి ఒక్కరు చూడండి, విశ్వాసంతో ఏం చేయాలి, శోధనని జయించాలి. జయించినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటాడంటే, దేవుడు మనల్ని మెచ్చుకుంటాడంట. అరే నువ్వు సూపర్, ఎక్సలెంట్. నువ్వు యోగుని మెచ్చుకున్నదా? యోగుకి రాలేదా పరీక్షలు? యోగుకి ఎన్ని రాలేదు? దెబ్బ మీద దెబ్బ. ఒకడు వచ్చి చెప్పుకుందండగానే వీడు వెళ్ళడు, ఇంకా ఈ వ్యక్తి వెళ్ళడు. ఈ వ్యక్తి ఉంటాడు, ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పేస్తాడు, ఇక్కడ ఈ గుంపు పోయింది, అక్కడ ఆ గుంపు పోయింది, ఇక్కడ నీ పిల్లలు పోయారు, ఇక్కడ అలా పోయింది. దెబ్బ మీద వచ్చేది. ఎవరైనా ఏమవుతారు, ఆటోకి వచ్చి అక్కడ చచ్చిపోతాం. అన్ని పోయినా కదా, ఇక నేనెందుకు, నా బతుకెందుకని చచ్చిపోతాం అక్కడ మనం. కాకపోతే యోబు అలా లేదు, ఆ శోధనలన్నీ కూడా జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో జయించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే సమస్తం ఘనత కలుగును గాక. ఏం చేశాడు, దేవునికి ఘనత ఇచ్చేవారుగా తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. అక్క రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. చక్కగా ఒక మనకు మాదిరికరంగా ఈ రోజు యోబు గారు ఉన్నారు. మన జీవితాలు కూడా అలా దేవుడిని చేస్తాడే సిద్ధంగానే ఉన్నాడు. వాళ్ళకొకటి రూలు, మనకొకటి రూలు కాదు. దేవుడు అందరు కూడా న్యాయంగా ఉండే దేవుడు. మనం కూడా అట్టి విశ్వాసంతో ఉంటే తప్పకుండా మనం కూడా అనేక మందికి మాదిరికరంగా మన బ్రతుకులు మారుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంతో ఇక చిన్న శ్రమలకి భరించకపోతే ఇంకెందుకు మన బ్రతుకులు. చిన్న వాటికి యోబు కొంత వచ్చేసినాయి. మనకే యోబు కొంత వచ్చేసినాయి. మనకి ఒకటి చెప్తున్నానండి, మనం దేనైనా ప్రేమించాలి. దేనైనా, అది మరణాన్ని సరే ప్రేమించామనుకో, మనకి దాని మీద ఇష్టం పెరుగుతుంది అనమాట. మనం మరణాన్ని సరే ప్రేమించామనుకో, చావుకు భయపడం. బ్రతుకుడే క్రీస్తే చావుతే లాభం అన్నాడు భక్తుడు. మనం కూడా అట్టి విశ్వాసంతో మనం బ్రతకాలి దేవుడి కొరకు మనకు విశ్వాసంతో బ్రతుకుతున్నప్పుడు మనం చావుకు భయపడము. ఎందుకంటే అసలైన జీవితం చావు తర్వాతే కదా. అసలైన జీవితం చావు తర్వాతే కాబట్టి మనం చావుకు భయపడం. ఎప్పుడు భయపడమంటే దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు. అదే దేవుడి పట్ల విశ్వాసం లేదనుకో, మనం చావుకు భయపడతాం, వండుకుపోతాం. ఎందుకు విధంగా మనం చావు మనల్ని వెంటాడుతుంది, చావు మన దగ్గరకు వచ్చేస్తుందని భయపడతాం అన్నమాట. మనం ఎప్పుడు భయపడకూడదు. ఎప్పుడు ఉండాలంటే ఆ యొక్క చావును మనం ప్రేమించాలి. ఎందుకంటే దాని తర్వాత దేవుడిని నేను కలవకపోతున్నాను. నేను విశ్వాసంతో నేను తప్పకుండా నేను నిత్య జీవనాన్ని స్వతంత్రించుకునే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను చచ్చిపోయిన పర్లేదు, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాల, లేదంటే చావుతే లాభం అని అన్నాడు. కాబట్టి మనం కూడా అట్టి విధంగా విశ్వాసం కలిగి బ్రతికితే దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మన అన్నిటి మీద కూడా దేవుడు ఏం చేశాడు, మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా మనుషుల మీద ఎవరో ఏదో చేయాలని మనం చూడకూడదు. నీ అంతటా నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. నీకు హాని చేయాలని చూస్తున్న వారి ద్వారా నీకు కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప దేవుడు అండి, గొప్ప ప్రేమస్వరూపి ఆయన.
ఆయన్ని కార్యాలు మనం వివరించలేము, సరిపోదు, సమయం సరిపోదు, ఎన్ని చెప్పులో తక్కువే. అలాంటి గొప్ప దేవుడు మనకి అండగా ఉన్నాడు, అండగా నిలిచున్నాడు. అలాగా గొప్ప ఆదరణకర్తను మనకి విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ యొక్క ఏక మనసు ఏక ఆత్మ ఉంటే మనందరం కూడా ఏ దేనైనా సరే సాధించగలం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలని ప్రభువు మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. అలాగే విశ్వాసం ద్వారా దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు. ఆ యొక్క అమూల్యమైన విశ్వాసం ద్వారా మనం దేవునికి దగ్గర చేసుకుని పెట్టాలనుకుంటారు. దేవుడు వచ్చే రాకడ సమయానికి దేవుడు మనం మెచ్చుకోవాలంట. ఆయన మనకి ఘనతనివ్వాలి, మనకు కనపరచాలా. మన ఆయన్ని కాదు, ఆయన మనం కనపరిచే రోజు కూడా వస్తుంది. కాబట్టి ఆ యొక్క కనపరిచే రోజు దగ్గరికి వచ్చే సమయానికి దేవుడితో మనం మెప్పి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అని దేవుడు మనం మెచ్చుకోవాలంటే మనం అందరూ ఏం చేయాలి? విశ్వాసం కలిగి దేవుడికి దగ్గరే ఉండాలి. విశ్వాసంతో మన కార్యాలు ఉండాలి. విశ్వాసంతో మన ఆలోచన విధానాలు ఉండాలి. దేవుడి మాటలు మనం ఏం చేయాలి? విశ్వాసంతో నమ్మాలి. ఈ యొక్క చిన్న వాక్యం మనందరి జీవితంలో ఫలించాలని ప్రభువు మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపిణి పొందాలని చెల్లించుకున్నానయ్యా. మేమందరం కూడా తండ్రి ప్రభు విశ్వాసం కలిగి బ్రతకాలయ్యా. విశ్వాసం కలిగి తండ్రి ప్రభు నీకు దగ్గరగా వాళ్ళు తండ్రి ప్రభు. విశ్వాసం లేకుండా మేము ఏం చేయాలన్న తండ్రి ప్రభు అది జరగదు తండ్రి ప్రభు. విశ్వాసం ద్వారా మేము ఏదైనా చేయగలం తండ్రి ప్రభు. మరి అలాంటి విశ్వాసాన్ని తండ్రి ప్రభు మా హృదయంలో పెట్టండి అయ్యా. అవిశ్వాసంగా తండ్రి ప్రభు మేము వెనకడిగేయకుండా మాకు సహాయం చేయండి నా దేవా. స్తోత్రంలో ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికే బిడ్డలుగా నిరంతరం తండ్రి ప్రభు సంపూర్ణమైన వివేకంతో తండ్రి ప్రభు నీ ఎందుకు నిలకడగా ఉంటే కృపణ దయచేయమని. అలాగే తండ్రి ప్రభు ఇప్పటిదాకా తండ్రి ప్రభు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ చెప్తూ నీకు వాక్యం కూడా తండ్రి ప్రభు నేను కూడా పాటించి ఇంకా నేర్చుకుని ఇంకా తండ్రి ప్రభు అనేకమైన విషయాలు మాకు ఆత్మస్థితి బలపడడానికి సహాయం చేయండి అయ్యా. చెప్పిన కొద్ది మాటలు కూడా తండ్రి ప్రభు అర్థమయ్యే రీతిలో తండ్రి ప్రభు ఇంకా తండ్రి ప్రభు మాకు ఆత్మను బలపడే విధంగా చెప్పే జ్ఞానమును దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.